అమ్మ నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత గారు ఒక ముదిరాజు ఇంటి ఆడబిడ్డగా మారి తాడి కట్టారంట. ఈ సాంప్రదాయం మీద నీ టాపిక్ ఏంటి? దాని మీద నా టాపిక్ ఏంటంటే ఆ ఇంటి యజమానికి చెల్లెలు గిట్లా అక్కలు గిట్లా లేకుంటే, అంటే ఆంధ్రాలో తెలంగాణలో ఉండొచ్చు నేను అనగానే, ఫస్ట్ ఆడబిడ్డతోటి బొందులాగా కట్టిస్తారు. కట్టించినాక పెళ్లి కొడుకు పిస్తలు కడతారు. అట్లా సాంప్రదాయం. ఇంకా కల్వకుంట్ల కవిత అంటే మన కేసీఆర్ గారు కూతురు కదా, మళ్ళా జాగృతి అన్న లీడరు అన్ని చేసింది కదా. అందుకే ఇంకా ఆయన ఒక చెల్లె వాళ్ళ ఇంటి ఆడపడుసులాగా దగ్గరుండి ఈ బంధాన్ని జరిపించండి, పెళ్లిని జరిపించండి అని ఆమెని కోరితే అదే ప్రకారంగా అందుకు కవితమ్మ అది కట్టింది. అది వేరేలాగా కాదు, ఆడపడుసులాగా ఉండి అట్లా కట్టొచ్చు. అది మన హిందూ సంప్రదాయంలో ఉంది. మా హిందువులలో అది ఉన్నది ఆ సెక్షన్. అంటే ఎక్కడైనా ఉంది. ఆంధ్రాలో ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మా తెలంగాణలో అయితే ఫస్ట్ ఆడబిడ్డతోటి కట్టినాక తర్వాత భర్తతో కడతాడు. అదే ప్రకారంగా కవితమ్మని ఆయన కోరిండట, ఇంటి ఆడపడుసులాగా, అక్కలాగా, చెల్లెలాగా. ఇంకా మన పెద్ద తలకాయని ఎప్పుడంట కేసీఆర్ని, మా అన్న కదా పెద్ద తలకాయ, అన్న కూతురు కదా కవితమ్మ. అందుకే జాగృతిగా కూడా చాలా సంవత్సరాల బట్టి చేసింది కదా. అందుకే ఆమెను కోరొచ్చు. మన హైదరాబాద్ కదా, తెలంగాణకి ఆడబిడ్డ కదా, అందరికీ ఆడబిడ్డననే చెప్తుంది కదా, అందుకు చేసింది కవితమ్మ. ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటివి చేస్తే నిజంగా నీ చేతుల మీదకే ఒక ఆడపడుసుగా తెలంగాణ ఆడపడుసు అనిపించుకోవాలి. మీ అందరం కూడా చాలా మంది సంతోషపడతారు ప్రజలు, తెలంగాణ ప్రజలు, ఆంధ్ర మొత్తం కూడా. అందుకే కట్టించారు. ఇంటి ఆడపడుసుగా మారి తాడి కట్టడం అంటే కూడా మారే మనసు ఉండాలి కదా, కానీ ఆవిడకు ఉన్నది ఆమెకు ఉన్నది. ఇంకా వాళ్ళు కోరిండ్రు కదా, వాళ్ళు కోరిండ్రు, తండ్రి కోరుకుంటాట, తండ్రే కోరుకున్నాడంట. అవును, నా ఇంటి ఆడపడుసుగా మారి నువ్వు నా బిడ్డగా తాడి కట్టాలంటే ఖచ్చితంగా వచ్చి కట్టింది. ఆవిడకి నిజంగా ఏం చెప్పినా తక్కువే. అసలు ఏం చెప్పినా తక్కువ అంటే ఆమె ఆడబిడ్డ కదా, మరి నిజంగానే మా ఆడపిల్లల తరఫున ఆవిడకి మేము అందరమే హ్యాండ్సప్ చేస్తున్నాం. బాగా మన తెలంగాణకు ఆడబిడ్డనని అందరితో చెప్పింది కదా. చెప్పినప్పుడు ఇక ఆ యజమాని నాకు ఒక ఆడపిల్ల, ఒక అక్కగా, చెల్లెగా, ఒక తోడుగా, మళ్ళీ దేశానికి మన తెలంగాణకి కేసీఆర్ ఒక బిడ్డలాగా, మళ్ళీ జాగృతి కూడా చేసిన ఆడపిల్లలాగా, ఆడబిడ్డలాగా, మరి బతుకమ్మలు కూడా అన్నిట్లో కూడా ముందుండి సరే వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో చేసిందామా. ఎందుకంటే జాగృతిగా బతుకమ్మల పండగ కోలాటం, డ్యాన్స్ చేసుకుంటా ఆమె కూడా చాలా చేసింది. ప్రతి వీడియోలో ప్రతి పండగ మంచిగానే చేస్తుంది. అందు గురించే తాళి కట్టించారు. ఇది చాలా మందికి తెలియక ఒక విచిత్రం కాదు, కట్టొచ్చు. కట్టేది కూడా మన హిందూ ధర్మాల్లో ఉంది. అందుకే కట్టింది. కవితమ్మ నువ్వు చాలా మంచి పని చేసినావని చాలామంది నీకు ఓటింగ్ వస్తుంది. ఇలాంటి పనులు ఇంకా చాలా చేయి మన ఆడపడుసు. ఎందుకంటే నాయన అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా చేసినావు కదా. సరే ఏదో ఇప్పుడు కూడా మళ్ళీ మన ఎక్కడైతే ఏం పోగొట్టుకున్నాం అక్కడనే ఎత్తుకోవాలి, అక్కడనే నిలబడాలి, అక్కడనే మళ్ళీ పైకి ఒక మెట్టు ఎక్కాలి. అంటే మేము సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళంతా ఒక్క పార్టీకే మాట్లాడద్దు, ఏ పార్టీ ఒక జాగృతిగా అన్ని చేసింది కదా. అన్ని మన తెలంగాణ ఆడపడుచులుగా అతడు గోరిండు చేసిండు. ఆ పని అలా తాళి కట్టి చేసినందుకు ప్రజలందరూ కూడా మంచి పని చేసింది కవితమ్మ అంటారు. ఇలా ఏం చెడు లేదు కదా, అది మన హిందూ ధర్మంలో ఉన్నది. వాళ్ళు కోరుకుంటూ చేసిండు వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా. కవితమ్మ అందరికీ సంతోషంగా ఉంది. ఇలాంటి పనులు ఎవరైనా నీ ముందుకు వచ్చామా అంటే కేసీఆర్ బిడ్డే అంటారు. నేను ఎప్పుడైనా కేసీఆర్ గారి బిడ్డే అని ఇంకా చాలామంది నీకు మర్యాద, గౌరవం అన్నీ ఇస్తారు. అట్లాగనే ఎవరు నీ ముందుకు వచ్చి ఏదన్నా ఇది అమ్మానంటే అది కరెక్ట్గా చేయాలి, పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది చేసినావు, చాలామంది మంచిగా చేసింది కవితమ్మ అనుకుంటారు. ఎందు గురించే ప్రతిదైనా ఏదైనా
ఇలాంటి పనులు ఎన్నో చేయాలని ప్రజలు కోరుకుంటారు. మేము కాదు, అలా మేము ఒకళ్ళం. కవితమ్మ చాలా మంచిగా అనిపించిందని మేము అనుకుంటాను. మీరు నువ్వేమనుకుంటాను కవితమ్మ? నేనేమంటున్నానంటే ఈ రోజు ఇది చూసాం కాబట్టి ఆవిడ ఒక ఆడబిడ్డగా మారి ఒక ఆడపిల్లకి ఆయన అడగంగానే ఒక ఆడపడుసుగా మారి తాడు కట్టింది కాబట్టి మా ప్రతి ఒక్క ఆడపిల్ల తరపున నీకు థ్యాంక్స్ అమ్మా. మాకు కూడా అలాగే ఆడపిల్లలాగా ఏ అవసరం వచ్చినా సరే మీరు ఉంటారని కోరుకుంటున్నాం మేము. కవితమ్మ, నువ్వు ఇప్పుడు తాళి కట్టినందుకు ఎంతమంది ఆడపడుసులు నీకు థ్యాంక్స్ చెప్పుకుంటా. నువ్వు పిలిస్తే చాలా మంది వస్తారట. జాగృతిగా అన్ని చేసినావు కదా కవితమ్మ, వస్తారట. అంటే నేను కాదు, బయట టాకు ఆడపిల్లలు అయ్యే మాట్లాడే నిజాలన్నీ మేము తెచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నావమ్మా. నిజంగా థ్యాంక్స్ అమ్మా. నేను కూడా చెప్తున్నా, ఎందుకంటే నాయన పేరు కానీ మీ పార్టీకి ఒక పేరు పెట్టుకున్నాగా, మీ పార్టీ పేరు కూడా నిలబెట్టాలని ప్రతి ఒక్క ఆడపడుసును చేసినందుకు అందరు కూడా సంతోషపడుతుండ్రు. ఇలాంటి పనులు ఎన్నో చేయాలని తెలంగాణ బిడ్డలాగా, కేసీఆర్ బిడ్డలాగా మేము ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలా మేము ఒకళ్ళమమ్మ.